పటోళ్ల ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చేవెళ్ల నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్.టి. రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. జననం, విద్యాభాస్యం పి. ఇంద్రారెడ్డి 1954 అక్టోబరు 4న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, కౌకుంట్ల గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. పి. ఇంద్రారెడ్డి లా కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. రాజకీయ జీవితం. పి. ఇంద్రారెడ్డి కౌకుంట్ల గ్రామ సర్పంచ్గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్దళ్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత 1985లో టీడీపీలో చేరి చేవెళ్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఎన్.టి. రామారావు మంత్రివర్గంలో విద్యా, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన తరువాత 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచి ఎన్.టి. రామారావు మంత్రివర్గంలో హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రిగా పనిచేశాడు. పి. ఇంద్రారెడ్డి 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో జరిగిన సంక్షోభం సమయంలో ఎన్.టి. రామారావు పక్షాన నిలిచాడు. ఆయన ఎన్టీఆర్ మరణానంతరం 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి లక్ష్మీ పార్వతితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పి. ఇంద్రారెడ్డి 1999 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి 4వసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. మరణం. పి. ఇంద్రారెడ్డి 2000 ఏప్రిల్ 22న ఓ వివాహానికి హాజరై తిరిగి శంషాబాద్ సమీపంలోని పాల్మకూరు గ్రామం వద్ద జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు.